అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి భయం వేసి జూన్ 18లో అది ప్రైవేట్ వెహికల్ కింద ఆయన పడ్డాడు, కానీ ఏమీ జరగలేదు. ఆయనకు ఒక సైడ్ కొంచెం స్వల్ప గాయాలైతే 108లో హాస్పిటల్కి పంపించామని చెప్పి యాక్సిడెంట్ చేసిన ప్రైవేట్ కారు నెంబర్ని డిస్ప్లే చేస్తూ ఆ కార్ని సీజ్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ జూన్ 22కి ఎలా మారింది? జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒక తలకాయ దొల్లినట్టు వాళ్ళు ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసి దాని మీద షర్మిల గారితో, పయ్యావుల్ గారి కేశవతో, అలాగే చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి ఎలా మాట్లాడిన తర్వాత ఎస్పీ గారు అవును జగన్ గారి కారు కిందే జరిగింది అని మాట్లాడారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా జగన్ గారికి వస్తున్న జన సపోర్ట్ ని చూసి జలసీతో చేస్తున్నదే. ఈ రోజు వరకు Z+ కేటగిరీ ఉన్న జగనన్నకి ఒక మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వరు, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వరు, రో పార్టీ ఇవ్వరు. సో ఎవరిది ఫెయిల్యూర్ ఒకసారి చెప్పండి. నిన్న ప్రెస్ మీట్లో ఆవిడ చెప్తుంది చాలా గొప్పగా, హోంమంత్రి కందుకూరులో అంటే 8 మంది చనిపోగానే అయ్యో పాపం అని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరి ఇండ్లలో పరామర్శించి ఆయన సొంత డబ్బులు ఎక్స్గ్రేషియా ఇచ్చాడంట. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బే ఎక్స్గ్రేషియా ఇవ్వడు ఆయన చేతగానితనం వల్ల చనిపోయిన వాళ్ళకి. అలాంటిది ఆయన సొంత డబ్బులు ఇచ్చారంటే ఎవరైనా నమ్ముతారా? రెండవది, ఆమె చెప్పినట్టుగా ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడావు? కందుకూరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు పర్మిషన్ లేకుండా సందులు గొంతుల్లో మీటింగ్ పెట్టి చంపేసి పోలీసు వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం, మాకు ఒక అపోజిషన్ లీడర్కి ప్రొటెక్షన్ ఇవ్వరా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆవిడ మాట్లాడుతున్న మాటలు మీరు ఒకసారి గమనించండి. ఈరోజు ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానీ ఆవిడ భాష కానీ చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి రెడీ అయ్యి వచ్చి కూర్చుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఇంతమంది పిల్లలు, ఇంతమంది ఆడవాళ్లు, ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ రేపుకు గురై మర్డర్ చేయబడి ముక్కలు చేయబడి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తే ఎక్కడికైనా వెళ్ళి పరామర్శించేదానికి నీకు టైం ఉందని అడుగుతున్నాను. కాలు మీద కాలు వేసుకొని, చుడిదార్ వేసుకొని, మేకప్ వేసుకొని, సెల్ ఫోన్లో వీడియోలో మొన్న కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఆవిడికి మాత్రం పరామర్శ. ఇది మానవత్వమా? ఈవిడ జగన్ గారి మానవత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. జగన్ గారు కానీ వైఎస్ఆర్ గారి మానవత్వం గురించి ఈ రాష్ట్రంలో ఏ పేదవాడిని అడిగినా చెప్తాడు. ఈరోజు ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఒక తల్లి ఇది అమ్మఒడి కానీ, ఇవన్నీ ఎవరి కోసం తీసుకొచ్చారు? హాస్పిటల్ రెనోవేషన్స్ కానీ, స్కూల్స్ రెనోవేషన్, పేదవాళ్ల కోసం, పేద పిల్లలు బాగుండాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, ఆ కుటుంబంలో ఆరోగ్యంగా అందరూ ఉండాలి అని చెప్పి పెద్ద మనసుతో చేసిన వ్యక్తులు. అలాగే కోవిడ్ సమయంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మొత్తం భారాన్ని ప్రభుత్వమే మోస్తూ ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలాగా కాపాడుకున్న మానవత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి ఇవిడ మాట్లాడటానికి ఇవిడికి అర్హత ఉందని నేను అడుగుతున్నాను.